హాయ్ అందరికీ ఈరోజు హెల్దీగా క్రిస్పీగా స్వీట్ పొటాటోతో చిప్స్ ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఫేవరెట్ అయిపోతాయి. బయట చిప్స్ కొనివని మళ్ళీ ఇంక అడగరు. ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే. ఎలా చేయాలో చూసేద్దామా. ఒక పెద్దది స్వీట్ పొటాటో బాయిల్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసి అది వేడిగా ఉన్నప్పుడే కొంచెం మ్యాష్ చేసుకుంటే త్వరగా మ్యాష్ అవుతాయి. కొంచెం సాల్టు, రెడ్ చిల్లీ ఫ్లాక్స్, ఆరిగానో, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ఫ్లాక్ సీడ్స్, 2 స్పూన్స్ వరిపిండి అంటే రైస్ ఫ్లోరు, 1 స్పూను సూజీ అంటే ఉప్మా రవ్వ అంటాం కదా, సన్న ఉప్మా రవ్వ అది, 1 స్పూను నెయ్యి కాచి చల్లార్చిన నెయ్యి. మంచిగా చపాతి ముద్దలాగా చేసుకోండి. వరిపిండి 1 కప్పు వేస్తే 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకోండి. గ్లాస్ అయితే 1 గ్లాస్కి 1/2 అట్లా వేసుకోండి. 1 అంటే 2:1 రేషియోలో, అది 2 వేసుకుంటే ఇది 1 అలా కొంచెం తగ్గించి ఇచ్చేయండి. ఎక్కువ క్రిస్పీగా అవ్వకుండా. అలాగని మెత్తగా కూడా, మెత్తగా కావాలంటే మీరు వరిపిండి వేయండి, సూజీ స్కిప్ చేయండి. మంచిగా నెయ్యితోటి, నేనైతే ఇంక ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే సరిపోయింది అక్కడికక్కడ. మీకు ఇంకొంచెం ఏమైనా గట్టుకుంటే కొంచెం వాటర్ లేదంటే మిల్క్ అలా స్పార్కిల్ లాగా చూసి ఇలా రావాలి. అప్పాలు చేసుకుంటాం కదా అలా ఉండాలి మనకి ముద్ద. తర్వాతకి ప్రెషర్ ఉంటే ప్రెస్ చేసుకోండి, లేదంటే ఇలా చేతితో ఇలా జస్ట్ చిట్టి చిట్టి చిప్స్ లాగా ఇలా ప్రెస్ చేసుకున్నా సరిపోతుంది. మధ్య మధ్యలో నువ్వులు, ఆ ఫ్లాక్ సీడ్స్ క్రిస్పీగా అయ్యి సూపర్ ఉంటాయి. అన్నీ ఒకసారి ఇలా చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు స్టవ్ మీద 20 మినిట్స్ పెట్టండి సరిపోతుంది. సిమ్లోనే ఉండాలి. కింద మందంపాటి ఏదైనా కడాయి పెట్టేసి ఒక బౌల్ పెట్టేసి ప్లేట్ పెట్టండి. ప్లేట్ మీద పరిచి అక్కడొకటి ఓకేనా. ఎయిర్ ఫ్రైయర్లో అయితే 180 డిగ్రీస్కి 20 మినిట్స్ పెట్టేసుకోండి. ఇంకా మీరు సిమ్లో పెట్టేసి 20 మినిట్స్ స్టవ్ పైన పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా 20 మినిట్స్ కాగానే అయిపోతుంది. చాలా క్రిస్పీగా అసలు టేస్ట్ ఉంటాయి. కొంచెం కారంగా స్వీట్గా అంటే ఆ స్వీట్ పొటాటో ఫ్లేవర్ ఈజీగా తెలిసిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయినా ఇదైతే 2-3 మంత్స్ ఎన్ని మంత్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి ఇచ్చేయండి. ఎలా ఉందని కామెంట్లో షేర్